Hi everyone, my dear Kakas. Welcome to Kakas Tech College. సో ఇంతవరకు మనమైతే లైక్ సైక్లిక్ షార్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మళ్ళీ మన ప్రీవియస్ వీడియోలో లైక్ మిస్సింగ్ నెంబర్ని ఎలా కనుక్కోవాలి ఒక అరేలో ఇచ్చిన రేంజ్ 0 to n రేంజ్లో ఆ నెంబర్స్ మన అరేలో ఉంటే సో ఆ అరేలో ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది. ఆ నెంబర్ని ఎలా కనుక్కుంటాం అనేది మిస్సింగ్ నెంబర్ ప్రాబ్లం అనేది. ఓకే, దాన్ని మనం సాల్వ్ చేసాం. ఇన్ కేస్ ప్రీవియస్ 2 వీడియోస్ చూడకపోయింటే వెళ్ళి ఆ 2 వీడియోస్ చూసేసి రండి. ఎందుకంటే ఆ 2 వీడియోస్ చూస్తేనే మీకు కొంచెం లైక్ దానికి ఈ వీడియోకి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఈ ప్యాటర్న్ యూజ్ చేసి సాల్వ్ చేస్తామో అవన్నీ లింక్ ఉంటుంది అనమాట. సో అవన్నీ ఒకసారి చూసేసాం. దట్ ఈస్ మై సజెషన్. అండ్ యా, ఈ ప్రాబ్లం ఏంట్రా అంటే ఫైండ్ ఆల్ నెంబర్స్ డిసపియర్డ్ ఇన్ అన్ అరే. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చదివేద్దాం. సో గివెన్ అన్ అరే నమ్స్, ఓకే, నమ్స్ అని ఒక అరే ఇచ్చాడు. ఓకే, ఆఫ్ ఎన్ ఇంటీజర్స్ అంటే ఎన్ ఇంటీజర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏంటి, 1 2 3 4 5 6 7 ద లెంత్ ఆఫ్ ద అరే, దట్స్ ఇట్. ఓకే, అండ్ వేర్ నమ్స్ ఆఫ్ i ఈజ్ ఇన్ ద రేంజ్ 1 to n. అంటే నమ్స్ ఆఫ్ i అంటే దీని లోపల ఉన్న వాల్యూస్ అన్నీ ఏ రేంజ్లో ఉన్నారంట, 1 to n రేంజ్లో మాత్రం ఉంటాయంట. ఓకే, 1 to n అంటే ఈ అరేలో ఏం వాల్యూస్ ఉండాలి, ఏం వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతుంది ఇది, 1 2 3 4 5 6 7 8 ఈ వాల్యూస్ని మాత్రమే ఈ అరే స్టోర్ చేసుకోగలుగుతుందంట. ఓకే, అండ్ నెక్స్ట్ రిటర్న్ అన్ అరే ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఇన్ ద రేంజ్ 1 to n దట్ డు నాట్ అపియర్ ఇన్ నమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ రేంజ్లో 1 to 8 నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8. ఈ రేంజ్లో కొన్ని నెంబర్స్ దీంట్లో మిస్ అయి ఉంటాయంట. ఏంటి, కొన్ని నెంబర్స్ ఈ ఇచ్చిన ఇన్పుట్ అరేలో మిస్ అయి ఉంటాయి. ఓకే, ఆ డిసపియర్ అయిన ఎలిమెంట్స్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఒక అరేలో స్టోర్ చేసి ఆ అరేని రిటర్న్ చేయాలన్నమాట. ఇది మన ప్రాబ్లం. సో మనకి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే సో అక్కడ 0 to n ఇచ్చాడు రేంజ్. ఓకే, బట్ అక్కడ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అని వాడు మెన్షన్ చేశాడు అనమాట. అంటే ఏంటి, యూనిక్ ఎలిమెంట్స్, డూప్లికేట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వలేదు మన ఇచ్చిన ఇన్పుట్ అరేలో. డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది సపోర్ట్ చేయదు. బట్ ఇక్కడ ఏంట్రా అంటే అది మెన్షన్ చేయలేవు. సో డూప్లికేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు ఇన్పుట్ చూడు, 4 3 2 7 8 2 3 1. ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏవే ఉన్నాయి, 3 చూడు, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏ రేంజ్లో ఉన్నాయి, 1 to n రేంజ్లో మాత్రమే ఉన్నాయి. ఓకే, నా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు థింక్ చేయండి. ఇప్పుడు సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చా అనేసి. సో మనం సైక్లిక్ సార్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, సో ఇచ్చిన రేంజ్లో మనకి ఆ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ని సార్ట్ చేయడం, అంటే కరెక్ట్ ఇండెక్స్లో కరెక్ట్ వాల్యూస్ని పెట్టడానికి మనము సైక్లిక్ సార్ట్ యూజ్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఈ వాల్యూని మనం ఈ అరేని మనము సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి సార్ట్ చేయగలమా, క్వశ్చన్ 1. ఓకే, అది చూద్దాం ఫస్ట్. సో ఓకే, ఇప్పుడు సైక్లిక్ సార్ట్. సో ఇప్పుడు ఆఫ్టర్ సార్టింగ్ ఈ అరే ఎలా ఉంటుందంటే, సో 1 ఇది ఎక్కడుంది, 2 మళ్ళీ 2 ఉంది కదా, 2 మళ్ళీ 3 2 టైమ్స్ వచ్చింది కదా, నెక్స్ట్ 4 5 6 7 4 5 4 is there, 5 6 not there, 5 6 ఇక్కడ లేదు చూడు, 4 7 8. ఇది సార్టింగ్. సో సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనం అరేని ఈ విధంగా సార్ట్ చేయొచ్చా, అరేని సార్ట్ చేయొచ్చా, డూప్లికేట్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనము అరేని సార్ట్ చేయొచ్చా అంటే నో. ఎందుకనేది మనము ఫర్దర్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, అన్నో
సో ఇప్పుడు ఇక్కడ నువ్వు చూడు. సో ఇప్పుడు సేమ్ సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనము సైక్లిక్ సార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసి మనము ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది రాయబోతున్నాం. అది ఎలా? జస్ట్ అబ్జర్వ్. ఓకే, సో ఇప్పుడు 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెయిట్ 4 3 2 7 8 4 3 2 7 8 2 3 1. ఇక్కడ ఎలిమెంట్స్ రేంజ్ అనేది మనకి 1 to n ఉంది. అంటే దాని కరెక్ట్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? మనకి 1 to n ఉంటే కరెక్ట్ ఇండెక్స్ వాల్యూ -1, రైట్? రైట్, అంతే, సేమ్. సో ఇప్పుడు మనం దీనికి సైక్లిక్ సార్ట్ అప్లై చేద్దాం. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్. కాబట్టి నువ్వు జస్ట్ అబ్జర్వ్. నీకు స్టార్టింగ్ కొత్తగానే ఉంటుంది, బట్ నీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుంటావు కాబట్టి లైక్ ఈ ఫ్లోలో ఈ వీడియో మొత్తం చూసాక నీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇందుకా ఇది అనేసి. సో వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, వాట్ ఇస్ ద ఇండెక్స్? 0 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్ ప్రీవియస్ వీడియో చూసుంటే లైక్ సైక్లిక్ సార్ట్ని ఇప్పుడు మనం దాన్నే అప్లై చేస్తున్నాం. ఏంటి? ఈ అరేకి సైక్లిక్ సార్ట్ని అప్లై చేస్తున్నాం. ఓకే, జస్ట్ సైక్లిక్ సార్ట్, సింపుల్ కాపీ పేస్ట్ లాగా అనుకో, అంతే. సైక్లిక్ సార్ట్ని నువ్వు అప్లై చేస్తున్నావు. ఓకే, సో ఇప్పుడు 4 ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ I ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు 4 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో 4 కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 0 1 2 3. సో 1 వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి, సో 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, సో వాల్యూ -1. వాల్యూ ఏంటి ఇక్కడ? 4 -1 అంటే ఏంటి? 3. సో ఇప్పుడు 4 కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 3. థర్డ్ ఇండెక్స్లో 4 ఉండాలి. 4 ఉందా ఇక్కడ? ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? లేదు కాబట్టి జస్ట్ స్వాప్ 7 ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ మనం ఇక్కడ I పాయింట్ మూవ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు స్వాప్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా మనకు తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ అదే వాల్యూనే మనము చెక్ చేస్తాం. ఇప్పుడు 7. సో 7 - 1 దీని యొక్క ఇండెక్స్. సో 7 ఎక్కడ స్టోర్ అవ్వాలి? 6th ఇండెక్స్లో స్టోర్ అవ్వాలి, ఇండెక్స్ 6లో. సో ఇప్పుడు ఇండెక్స్ 6లో ఏముంది? 3 ఉంది. సో ఇండెక్స్ 6లో 7 ఉందా లేదా చెక్ చేస్తాం. ఇండెక్స్ 6లో 7 ఉందా? లేదు. సో ఇప్పుడు జస్ట్ ఏం చేస్తాం అంటే 7 ఇక్కడ పెడతాం, 3 ఇక్కడ పెడతాం, అంతేనా? ఓకే, సో ఏం అప్డేట్ చేయాలి ఇప్పటికి మనం I వాల్యూ. సో I మళ్ళీ మనం చెక్ చేయాలి, ఎందుకంటే ఈ 3 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా అని మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ 3 కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 3 - 1 అంటే 3 - 1 అంటే ఏంటి? 2. సో సెకండ్ ఇండెక్స్లో 3 ఉందా లేదా చెక్ చేస్తాం. 3 ఉందా ఇక్కడ? ఇక్కడ లేదు కాబట్టి దాన్ని కరెక్ట్ ఇండెక్స్లో పెట్టాలి. ఈ 3 ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతాం, ఈ 2 ఎత్తుకొని ఇక్కడ పెడతాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. ఇప్పుడు I ఇక్కడ వాల్యూ ఏంటుంది? ఇండెక్స్ దగ్గర ith ఇండెక్స్ దగ్గర 2. సో దీని కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 2 - 1. సో 1 ఇండెక్స్ దగ్గర ఏముంది? మనకి 3 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా? 2 లేదు కాబట్టి ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 3 ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్. సో ఇప్పుడు I వాల్యూ ఏమి? 3 ఉంది. సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేయి. 3 - 1 2 అంటే దాని కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 3కి 2. సో 2 దగ్గర ఇక్కడ ఇది ఉందా అని చెక్ చేస్తాం. సెకండ్ ఇండెక్స్ దగ్గర 3 ఉందా అని చెక్ చేస్తాం. ఉంది. ఓకే, ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? జస్ట్ I పాయింటర్ని మూవ్ చేస్తాం. సో 3 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉంది, మనం ఇంకేం స్వాప్ చేయాల్సిన పనిలే. ఇప్పుడు జస్ట్ I పాయింటర్ని ఎక్కడ మూవ్ చేసాము? 1 ప్లేస్ ముందుకి మూవ్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. ఏంటి? సో ఇప్పుడు వాల్యూ ఏముంది? ఇక్కడ 2 ఉంది. ఓకే, సో ఇండెక్స్ I వాల్యూ ఏంటి? ఇక్కడ 1. సో ఇప్పుడు ఈ 2 వాల్యూకి కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 2 - 1 అంటే ఏంటి? 1. సో 1 ఇండెక్స్ దగ్గర 2 ఉందా లేదా చెక్ చేస్తాం. సో 1 ఇండెక్స్ దగ్గర 2 ఉంది. సో ఇప్పుడు మనం ఏం స్వాప్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే 2 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందన్నమాట. ఉంది అన్నప్పుడు కరెక్ట్ ఇండెక్స్లో మనం ఏం చేస్తాం? Iని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం I వాల్యూ. సో ఇప్పుడు 3 ఉంది. సో ఈ 3 కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా మళ్ళీ చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి? 3 - 1 2 కరెక్ట్ ఇండెక్స్ దానికి.
సో ఆ కరెక్ట్ ఇండెక్స్ ఇప్పుడు ఏంటి 2 దగ్గర ఏముంది 3 ఉంది. ఓకే ఆల్రెడీ ఉంది ఫైన్. ఇంక మనం ఏం చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి I అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే సో ఇప్పుడు 4. సో 4 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా అని చెక్ చేస్తాం. సో 4 వాల్యూ కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 4 - 1 3. సో 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర 4 ఉంది కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు ఏం స్వాప్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ ఇంక్రీజ్. సో ఇప్పుడు 8. సో 8 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా అది చెక్ చేయాలి. సో ఇప్పుడు దాని కరెక్ట్ ఇండెక్స్ ఏంటి వాల్యూ -1 అంటే 8 - 1 అంటే 7th ఇండెక్స్ నెంబర్ 7 దగ్గర 8 ఉందా లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం 8 ఎత్తుకొని వచ్చి ఆడ పెడతాం. అక్కడ ఉన్న 1 ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెడతాం. ఇక్కడ మళ్ళీ మనం ఐని ఇంక్రిమెంట్ చేయట్లేదు ఎందుకంటే ఈ 1 అనేది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా మనకు తెలియదు ఎందుకంటే మనం స్వాప్ చేస్తున్నాం. ఓకే సో ఇప్పుడు ఐ ఇక్కడే ఉంది. ఏ పొజిషన్లో ఉంది 0 1 2 3 4. ఓకే సో ఇప్పుడు 1 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదని చెక్ చేయాలి. సో ఇప్పుడు ఈ వాల్యూ 1కి కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 1 - 1 0. సో 0th ఇండెక్స్లో ఏముంది మనకి 3 ఉంది. సో 1 కరెక్ట్ ఇండెక్స్లో లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి 1 ఎత్తుకొని చేరగట్టాలి. సో 1 ఇక్కడికి వస్తుంది 3 ఇక్కడికి వస్తుంది. సో స్వాపింగ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం ఏంటరా అంటే చెక్ చేస్తున్నాం ఏంటి 3. సో ఇప్పుడు 3 అనేది ఈ 3 అనేది మళ్ళీ కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు దీని కరెక్ట్ ఇండెక్స్ ఏంటి వాల్యూ -1 అంటే ఏంటి 3 - 1 దట్ ఈక్వల్ టు 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర 3 అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. ఉంది యా 2 కరెక్ట్. ఇప్పుడు మనం ఏం స్వాప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఏమి మళ్ళీ ఈ 2 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా చెక్ చేయాలి. 2 కరెక్ట్ ఇండెక్స్ ఏంటి వాల్యూ -1 2 - 1 1. సో 1 ఇండెక్స్లో ఏముంది 2 యా 2 ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం స్వాప్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ ఇంక్రిమెంట్ ద ఐ మూవ్ ద పాయింటర్ రైట్ టువర్డ్స్ రైట్ 1 ప్లేస్. సో ఇప్పుడు 7 దగ్గరకు వచ్చాం అనమాట. సో ఈ 7 వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఇప్పుడు ఈ వాల్యూకి కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 7కి కరెక్ట్ ఇండెక్స్ ఏంటి వాల్యూ -1 అంటే 7 - 1 6. సో 6th ఇండెక్స్లో ఇది ఉందా లేదా అని చెక్ చేస్తాం. యా 6th ఇండెక్స్లోనే 7 ఉంది ట్రూ. సో ఐ పాయింట్. సో ఇప్పుడు 8 ఏమైంది ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 8కి 8 - 1 7. సో 7th ఇండెక్స్లో ఏముంది మనకి ఇండెక్స్ 7 దగ్గర ఏముంది వాల్యూ 8 ఉంది కరెక్ట్ యా ట్రూ. ఇప్పుడు ఐ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఐ బయటకు వచ్చేసిన తర్వాత మనకి అరే అనేది ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ సైక్లిక్ సార్ట్ టు దిస్ అరే ఈ అరే అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావాలి సైక్లిక్ సార్ట్ అంటే అరే అనేది సార్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ సార్టింగ్ ఆర్డర్లో లేదు కదా కాక 1 2 3 4 తర్వాత మళ్ళీ 3 ఎలా వస్తుంది అనేది నీ డౌట్. సో ఆ డౌట్ నీకు రాకపోతే నువ్వు ఇంతవరకు చూసింది చేసినంత బెస్ట్. ఓకే సో ఇప్పుడు సైక్లిక్ సార్ట్ అనేది డూప్లికేట్స్కి సపోర్ట్ చేయదన్నమాట. సో ఇఫ్ డూప్లికేట్స్ వచ్చింది అనుకో డూప్లికేట్ వాల్యూస్ ఈ అరేలో ఉన్నాయి అనుకో ఆ అరేని మనం సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి సార్ట్ చేయాలి అనుకో అప్పుడు అది సార్ట్ చేస్తుంది. ఓకే బట్ నాట్ కంప్లీట్గా సార్ట్ చేయదు. ఇప్పుడు ఈ పార్ట్ సార్ట్లో ఉందా సార్ట్ కాదు. నెక్స్ట్ చూడు ఈ పార్ట్ సార్ట్ బట్ ఈ పార్ట్ మాత్రమే సార్ట్ బికాజ్ ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు సైక్లిక్ సార్ట్ అనేది కంప్లీట్గా సార్టింగ్ అయితే చేయదు. బట్ మనకి ఇక్కడ కావాల్సిన సార్టింగ్ కాదు. వీ వాంట్ టు ఫైండ్ ద numbers which are disappeared in the range 1 to n in this array. ఓకే సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయి. సో 0th ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉండాలి 0 + 1 ఉందా ఉంది. ఇండెక్స్ 1 దగ్గర ఏం వాల్యూ ఉండాలి ఇండెక్స్ +1 2 ఉందా ఉంది. సో ఈ ఇండెక్స్ 2 ఇండెక్స్ దగ్గర ఏముండాలి 2 + 1 3 ఉందా. సో థర్డ్ ఇండెక్స్ 3 + 1 ఏముండాలి 4 ఉందా. సో ఇక్కడ 4 + 1 5 అనే వాల్యూ ఉండాలి ఈ 4th ఇండెక్స్లో. ఈ ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉండాలి అంటే 5 ఉండాలి. మనకు 5 లేదు. 5 ప్లస్లో ఏముంది 3 ఉంది. ఓకే అప్పుడు నీకు ఇక్కడ డిసపియర్ అయిన నంబర్ ఏంటి
5 అది ఎలా కనుక్కుంటాం? సో నమ్స్ ఆఫ్ I -1 నమ్స్ ఆఫ్ I -1 నమ్స్ ఆఫ్ I అంటే ఏంటి ఇక్కడ? నమ్స్ ఆఫ్ 4 నమ్స్ ఆఫ్ 4 లో ఏముంటుంది? 3 సారీ -1 కాదు +1 నమ్స్ ఆఫ్ I అంటే నమ్స్ ఆఫ్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం అనుకో, ఇక్కడ ఉంది ఓకే, దీన్ని అలాగే పెట్టు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలంటే నమ్స్ ఆఫ్ I + 1 నాట్ ఈక్వల్ టు I అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ I సారీ నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు I + 1 ఇండెక్స్ +1 కదా. సో స్మాల్ లైక్ కన్ఫ్యూజన్ బట్ క్లియర్గానే ఉంది, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. చూడు ఇక్కడ ఇప్పుడు నమ్స్ ఆఫ్ I 1 అనే వాల్యూ I + 1 అంటే ఏంటి? 0 + 1 1కి ఈక్వల్ కాకపోతే ఆ నెంబర్ ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఆ ఇండెక్స్ లోపల ఏ వాల్యూ అయితే ఉండాలో ఆ నెంబరు డిసపియర్ అయింది అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు సో నమ్స్ ఆఫ్ I 0 ఇండెక్స్ కదా. సో I = 0 కాబట్టి ఇనిషియల్గా I ఇక్కడ ఉందమ్మా అనుకో. సో నమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏంటి? 1 నాట్ ఈక్వల్ టు. సో I + 1 I వాల్యూ ఎంత? 0 + 1 0 + 1 అయితే 1 నాట్ ఈక్వల్ టు 1 కాదు, ఎందుకంటే 1 ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయమన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం 2 దగ్గర. సో ఇప్పుడు ఏంటి? ఇక్కడ నమ్స్ ఆఫ్ 1లో ఏముంది? 2 ఉంది, I వాల్యూ 1 కాబట్టి. సో నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ I + 1 అంటే I వాల్యూ ఏముంది? 1 + 1 2. ఈ రెండు సేమే, మళ్ళీ నాట్ ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం ఏంటి? 3. సో ఇక్కడ ఏంటి? I వాల్యూ 2 అవుతుంది అనమాట. నమ్స్ ఆఫ్ I వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. సో 3 నాట్ ఈక్వల్ టు I + 1 I వాల్యూ ఎంత? 2 + 1 3. సో ఇది మళ్ళీ ఈక్వల్, ఈ కండిషన్ అనేది రాంగ్. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే 3 ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చూడు I వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇప్పుడు I వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ 3 ఏముంది? నమ్స్ ఆఫ్ 3 ఏముంది? 4 ఉంది. ఓకే, 4 నాట్ ఈక్వల్ టు I + 1 I వాల్యూ ఏంటి? 3 + 1. ఇది కూడా ఫాల్స్, ఎందుకంటే 4 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు చూడు కాక, ఇప్పుడు మెయిన్ థింగ్ నువ్వు అబ్జర్వ్ చేయి. ఇప్పుడు I వాల్యూ ఏంటి? 4 నమ్స్ ఆఫ్ 4 ఏంటి? 3. సో I + 1 I వాల్యూ ఏంటి? 4 + 1 ఏంటి? 4 + 1 ఏంటి? 5. సో 3 నాట్ ఈక్వల్స్ టు 5. సో ఇది ట్రూ. అంటే ఇక్కడ ఈ ఇండెక్స్ దగ్గర 4th ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉండాలంటే ఇండెక్స్ +1 5 అనే నెంబర్ ఉండాలి. సో 5 అనే నెంబర్ ఇక్కడ లేదనుకో, ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే మన సైక్లిక్ సార్ట్ యూజ్ చేసేది ఎందుకు? కరెక్ట్ ఇండెక్స్లో కరెక్ట్ వాల్యూస్ని ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్లో రాంగ్ వాల్యూ ఉంది అంటే కరెక్ట్ ఇండెక్స్లో రాంగ్ వాల్యూ ఉందంటే కరెక్ట్ ఇండెక్స్లో కరెక్ట్ నెంబరు ఇంకెక్కడ లేదనే కదా. ఈ కరెక్ట్ ఇండెక్స్లో ఉండాల్సిన నెంబరు ఇంకెక్కడ లేదన్నట్లే కదా. సో లేదు అని మనకు తెలిసిపోయింది, అది ఇప్పుడు డిసపియర్డ్ నెంబర్. ఆ నెంబర్ మనకి లేదు అని తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటి? ఒక అరే క్రియేట్ చేస్తాం, లిస్ట్. సో సమ్ లిస్ట్ ఇంటీజర్ li ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, ఇలా పెట్టి ఒకటి li అనే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఈ లిస్ట్లోకి మనము ఆ నెంబర్ని యాడ్ చేయాలి. ఏదైతే నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ని యాడ్ చేసుకోవాలి. ఆ మిస్ అయిన నెంబర్ని ఎలా యాడ్ చేసుకుంటాము అంటే, సో ఇది కనుక్కుంటాం అనమాట. ఈ స్టేట్మెంట్ ఎక్కడైతే మనకు ప్రూవ్ అవుతుందో అంటే ఇండెక్స్ వాల్యూ కరెక్ట్ ఇండెక్స్లో ఎప్పుడైతే రాంగ్ వాల్యూ ఉంటుందో, ఓకే, సో అప్పుడు మనకి ఏంట్రా అంటే ఆ కరెక్ట్ ఇండెక్స్లో ఉండాల్సిన కరెక్ట్ నెంబరు మిస్ అయింది. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 4. ఈ 4 దగ్గర మనకి ఏముంది? వాల్యూ 3 ఉంది. ఇక్కడ ఉండాల్సిన వాల్యూ ఏంటి? 5. ఓకే, ఆ 5 ఎలా కనుక్కుంటాం? ఇండెక్స్ +1 అంటే ఏంటి? I + 1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే li డాట్ యాడ్ ఆఫ్ I + 1 అంతేనా. సో ఇప్పుడు ఆ నెంబరు ఈ అరేలోకి
అంటే ఈ లిస్ట్లోకి వచ్చేసింది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అనమాట. ఓకే, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది. సో ఐ ఈక్వల్ టు 5 కదా, 5 ఇక్కడ ఉంది. ఓకే, ఐ ఈక్వల్ టు 5 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయి, నమ్స్ ఆఫ్ 5 ఏమిటి, 2 ఉంది. ఓకే, 2. నెక్స్ట్ ఐ ప్లస్ 1, ఐ వాల్యూ ఏంటి 5 ప్లస్ 1 అంటే 6. ఓకే, 2 నాట్ ఈక్వల్ టు 6. యా, ట్రూ, కరెక్టే. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉండాలి మనకి, ఐ ప్లస్ 1 6 ఉండాలి. సో ఇక్కడ చూడు, ఇక్కడ 2 ప్లస్ 1 3, కరెక్ట్ ఇండెక్స్లో కరెక్ట్ వాల్యూ ఉంది. యా, ట్రూ. సో అలాగే ఇక్కడ మనకి 5 ప్లస్ 1 ఏముండాలి, 6 అనే వాల్యూ ఇక్కడ ఉండాలి. మనకు ఉందా ఇక్కడ, లేదు, వేరే నెంబర్ ఉంది. అప్పుడు వేరే నెంబర్ ఉన్నప్పుడు వేరే నెంబర్ అంటే 6 ప్లస్లో 2 ఉంది మనకి. ఆ 2 ఉన్నప్పుడు మనకి ఏంటారా అంటే ఆ మిస్ అయిన నెంబర్ ఏది అప్పటికి 6. దాన్ని ఎలా కనుక్కుంటాము, ఇండెక్స్ ప్లస్ 1. సో జస్ట్ అంటే ఐ ప్లస్ 1 దాన్ని మళ్ళీ మన లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మన లిస్ట్లో ఏం వాల్యూస్ ఉన్నాయి, ఇన్సైడ్ 5, ఇప్పుడు 6. ఓకే ఓకే. సో మళ్ళీ ఇప్పుడు వీటికి వస్తాం, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ ఏంటి, ఐ వాల్యూ 6 అవుతుంది. సో 6 అయిందా, అయినప్పుడు ఇప్పుడు మనకి ఈ వాల్యూ 7. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయి, నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ 6 ఏముంది 7. ఓకే 7. సో ఇప్పుడు ఐ ప్లస్ 1, ఐ వాల్యూ ఏంటి 6 ప్లస్ 1 7. యా, 7 ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఇది రాంగ్, ఎందుకంటే 7 నాట్ ఈక్వల్ టు 7 అనేది ట్రూ ఫాల్స్. సో ఇప్పుడు మనము ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. సో అది కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ వాల్యూవే ఉంది అనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఐ వాల్యూ ఏమవుతుంది 7 అవుతుంది. నమ్స్ ఆఫ్ ఐ ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ 7 8 అవుతుంది. సో ఐ ప్లస్ 1, 7 ప్లస్ 1 ఏమవుతుంది 8. 8 నాట్ ఈక్వల్ టు 8 ట్రూవా కాదు. అప్పుడు మనం ఏమి యాడ్ చేసుకోవాల్సిన పని లేదు లిస్ట్లోకి. సో ఇదంతా అయిపోయి బయటకు వచ్చేసినాం. సో ఇప్పుడు మనకి ఈ లిస్ట్లో ఏముంటుంది 5 6 ఉంది. ఆ ఎలిమెంట్సే మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఈ 5 6 ఈ అరేలో ఉన్నాయా, లేవు. ఇప్పుడు వాటినే మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కాగా నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం నెక్స్ట్ సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్కి కూడా ఆన్సర్ ఇక్కడే దొరికేస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంట్రా అంటే డూప్లికేట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇచ్చిన అరే సేమ్ 1 to n రేంజ్లోనే ఉంటుంది. సో ఇక్కడ 4 3 2 7 ఇలా ఉంటుంది అనమాట. సో 3 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో డూప్లికేట్ ఏంటి 3 2. ఈ డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఎలా కనుక్కోవాలి, సో అది మన నెక్స్ట్ ప్రాబ్లం, అది మనం సాల్వ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోకి ఈ ప్రాబ్లం ఇలా మనం సాల్వ్ చేసాం అనమాట. సో యా, ఇప్పుడు మనము కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి, అంటే 4 3 2 7 8 2 3 1 రైట్. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 5 6 7 ఐ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఇనిషియల్గా ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు వైల్ ఐ లెస్ దాన్ n. ఇప్పుడు మనం ఏమి జస్ట్ సైక్లిక్ సార్ట్ పర్ఫామ్ చేస్తున్నాం. దేనికి, నమ్స్ ఆఫ్ ఐకి సైక్లిక్ సార్ట్ అప్లై చేస్తాం. ఎలాగా, సో ఇంట్ కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఏంటి, వాల్యూ -1. వాల్యూ అంటే ఏమి ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ -1. ఓకే, ఎందుకంటే ఇక్కడ రేంజ్ 1 to n కాబట్టి -1 చేస్తున్నాం. అదే 0 to n అంటే ఈ -1 తీయాల్సింది. జస్ట్ అదే ఉంటుంది వాల్యూ. 0 ఇండెక్స్లో 0 వాల్యూ ఉంటుంది, 1 ఇండెక్స్లో 1 వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ 0 ఇండెక్స్లో 1 ఉంటుంది, 1 ఇండెక్స్లో 2 ఉంటుంది, 2 ఇండెక్స్లో 3 ఉంటుంది, +1. సో దాన్ని మనము మైనస్ చేసాము. సో కరెక్ట్ ఇండెక్స్ అనుకోండి. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చెక్ చేయాలి ఏంటి, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్లో లేదు అని అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్ ఇండెక్స్లో పెట్టాలన్నమాట.
అది ఎలా పెడతాము, స్వాప్, జస్ట్ స్వాప్ చేస్తాం. ఇన్ 10 ఈక్వల్స్ టు, సో నమ్స్ రైట్, nums of I choose one, nums of I equal to nums of correct index and nums of correct index equal to 10, right? సింపుల్. ఒకవేళ కరెక్ట్ ఇండెక్స్లోనే ఉండింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం, జస్ట్ I ప్లస్ దట్స్ ఇట్, రైట్? ఇంతే, మనం సైక్లిక్ సార్ట్ పర్ఫామ్ చేసినాం. ఓకే, సో ఇయర్ సైక్లిక్ సార్ట్ పర్ఫామ్ చేసినాం. ఓకే, సైక్లిక్ సార్ట్ పర్ఫామ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, అరేని మొత్తం ఆ సార్టెడ్ అరేని ఒకసారి మనము స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి మనము డిసప్పేర్డ్ ఎలిమెంట్స్ని కనుక్కుంటాం. అది ఎలాగా, సో జస్ట్ ఆ విధంగా ఎలా కనుక్కుంటాము, ఫర్ ఇంట్ I equal to 0, I less than 1, I plus plus. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రా. సో ఇప్పుడు అది ఎలా కనుక్కుంటాము అంటే, ఇఫ్ nums of I not equal to I plus 1, then just add li dot add of which one, I plus 1. That's it. ఒకవేళ కరెక్ట్ పొజిషన్లో ఉంటే ఆ వాల్యూస్తో మనకేం పని లేదు. సో దట్స్ ఇట్. సో ఇక్కడ li అనేది మనం క్రియేట్ చేయాలి కదా, నిమిషం ఇక్కడ. సో ఏంటి, సో సమ్ లిస్ట్ కదా, లిస్ట్ జావాలో లిస్ట్ ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాను అన్నమాట. ఇంటీజర్ li ఈక్వల్ టు న్యూ array list దట్స్ ఇట్. ఓకే, ఇది క్రియేట్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఎండ్లో మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ li, దట్స్ ఇట్, ఇంతే. సో ఇక్కడ ఐ పెడితే నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఐ ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను. ఓకే ఓకే, కే పెట్టుకుంటా. దట్స్ ఇట్. ఓకే, సో ఇంతే కాక మనకి కోడ్ అయితే. సో కాక నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఫంక్షన్ డెఫినేషన్, లైక్ ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఆ లైన్ క్లాస్, ఆ లైన్స్ అయితే నేను రాయలేదు. ఎందుకంటే ఆ కోడ్ అనేది మనకి క్లియర్గా నేను మన డిస్క్రిప్షన్లో నోట్స్లో అయితే మెన్షన్ చేశాను, అక్కడ వెళ్ళి కోడ్ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నీకు నువ్వు ఏంటంటే లాజిక్ అర్థం చేసుకోవాలి. సో జస్ట్ నేను లాజిక్ మాత్రమే నీకు అర్థమయ్యేలా చేస్తావు. నీకు వన్స్ లాజిక్ అర్థమైందంటే కోడ్ ఆటోమేటిక్గా నువ్వే రాసుకుంటావు. ఓకే, జస్ట్ ట్రై చేయి అంతే. సో ఇక్కడ నేను డైరెక్ట్ కోడ్ రాయాలంటే నువ్వు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తావు, వచ్చేస్తుంది. సో నువ్వేంటంటే నీ అంతా నువ్వే కోడ్ రాయి, నీకు లాజిక్ అర్థం చేసుకో, ఆ లాజిక్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయి. అప్పుడు నీకేంటంటే నువ్వు కొన్ని ఎర్రర్స్ చేస్తావు, అప్పుడు నువ్వు ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుంటావు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఒకేసారి ఇంటర్వ్యూలో కూర్చొని ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు నువ్వు ఏదో సమ్ ఎర్రర్స్ వస్తాయి నీకు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి. బట్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ చేయక నీ అంతా నువ్వు ఓన్గా ట్రై చేయి. ఇన్ కేస్ నీ వల్ల కాకపోతే కింద డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంటుంది, రెక్టిఫై చేసుకో. జస్ట్ అది ఎగ్జిక్యూట్ మాత్రం చేయకు, అర్థం చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేసి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ కాక. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేసాము అంటే జస్ట్ సైక్లిక్ సార్ట్నే ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, సైక్లిక్ సార్ట్ యూజ్ చేసే మనము ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కున్నాం. సో బట్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేసింది ఏంట్రా అంటే, వన్ థింగ్, సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనము అరేస్ని అరేని కంప్లీట్గా సార్ట్ చేయలేము. ఎప్పుడు డూప్లికేట్స్ ఉన్నప్పుడు కంప్లీట్గా సార్ట్ చేయలేము. బట్ కరెక్ట్ వాల్యూస్ని కరెక్ట్ ఇండెక్స్లో పెడతాం అనమాట. సో బట్ సమ్ డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఏంటారు అంటే, సో ఇప్పుడు 1 to n ఇంటీజర్స్ అనుకో. సో ఇప్పుడు n అంటే 10 అనుకో. ఓకే, సో ఇప్పుడు 10 వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటావు. ఈ 10 వాల్యూస్లో నువ్వు 3 అనేది 2 times పెట్టినావు అనుకో, అప్పుడు నీకు ఏదో ఒక నెంబర్ అనేది రిడ్యూస్ కావాలి. ఇప్పుడు 3 2 times ఉందప్ప, నీకు 3 2 times ఉంటే నీకు 3 కాకుండా 1 to 10లో నీకు ఏదో ఒక నెంబర్ అనేది బయట వచ్చేయాలి. అంటే నువ్వు ఈ అరేలో యూజ్ చేసిండవు. ఎందుకంటే నీకు అరే సైజ్ అనేది n కాబట్టి ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో డిసప్పేర్ అయి ఉంటుందో
ఆ డిసపియర్ అయిన ఎలిమెంట్ నీకు కనుక్కోమన్నాడు. సో ఆ ఎలిమెంట్నే మనము ఈ విధంగా కనుక్కున్నాం. ఆ ఎలిమెంట్ని కనుక్కోవడానికి మనం ఈ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇదేంటి, ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ సైక్లిక్ సార్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకసారి స్కాన్ చేస్తాం అరేని. స్కాన్ చేసి ఏ ఇండెక్స్ దగ్గర అయితే కరెక్ట్ వాల్యూ లేదో ఆ వాల్యూ కరెక్ట్ వాల్యూ లేదో అంటే అక్కడ ఉన్న వాల్యూ కాదు, కరెక్ట్ వాల్యూ ఏదైతే అక్కడ ఉండాలో ఆ వాల్యూని మనం ఎత్తుకొని వచ్చి లిస్ట్లో యాడ్ చేస్తున్నాం. సో దాన్ని మనము చూడు అవుట్పుట్ 5,6. సో ఇది ఒక అరే అనమాట. అరేని రిటర్న్ చేయమన్నారు ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసాం అరే అని. అందుకు మనము ఎల్ఐ తీసుకున్నాం. లేకపోతే జస్ట్ system.out.println అని చెప్పి జస్ట్ అక్కడ ప్రింట్ చేసి పెట్టచ్చు. బట్ దీస్ ఆర్ లైక్ వాడు ఇచ్చింది మనం చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లంకి నెక్స్ట్ ప్రాబ్లంకి లింక్ ఉంటుంది కాక. అది ఏంటంటే అంటే అసలు నేను చెప్పనవసరం లే, జస్ట్ నువ్వే సాల్వ్ చేస్తావు. అసలు నీకు ఇది అర్థమైందంటే అది అసలు ఇంకా ఊరికే ఎందుకు రావు 50 జస్ట్ నేను కోడ్ చూసుకొని వెళ్ళిపోతా, లేదా నేనే కోడ్ రాసుకుంటా అనే స్టేజ్లో వస్తావు. ఓకే, ఎస్ కాకా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.